జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. మసూద్ అజర్, చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు. ఈ మసూద్ అజర్ అనేవాడు హఫీజ్ సయీద్కు ఈక్వల్ పర్సన్ అనమాట. అంటే హఫీజ్ సయీద్ గాడు ఎలాంటోడో, ఓడి ఎంత దుర్మార్గుడో, ఓడి ఎంత నీచుడో, ఓడి ఎంత పెద్ద ఏదా తీవ్రవాదో ఓడికి సరిపోలేడు. ఈడు కూడా పాకిస్తాన్లో ఉండేటటువంటి ప్రముఖ తీవ్రవాద సంస్థ అయినటువంటి లష్కరే తోయిబాను ఈ హఫీజ్ సయీద్ అనేవాడు స్థాపిస్తే, మరో తీవ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ను ఈ మసూద్ అజర్ గారు స్థాపించాడు. ఈ మసూద్ అజర్ చరిత్ర చాలానే ఉండదన్నమాట. సాధారణంగా నిరుపేదలు, పెద్దగా చదువుకునే వాళ్ళు, ఏది అక్షరజ్ఞానం లేనివాళ్ళు, అదేవిధంగా ఇతర సమస్యలతో బాధపడేవాళ్ళు, మానసిక రోగులు ఈ తీవ్రవాదంలోకి పోతూ ఉంటారని చెప్పేసి కొంతమంది పనిమాల మాటలని కూడా చెప్తూ ఉంటారు. నిజానికి అదంతా కూడా ఒట్టిదే. కానీ ఇప్పుడు ఈ తీవ్రవాదం లేకపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒళ్ళు బలిసి మద్దమెక్కి మత పిచ్చితో రగిలిపోతా ఈ విధంగా తీవ్రవాదులుగా మారిపోతూ ఉంటారనేది 100కి 100 పాళ్ళు పచ్చి నిజం. అవునా కాదా? నేను చెప్పిన మాటతో మీరు ఏకీభవిస్తున్నారా? ఇకపోతే ఈ మసూద్ అజర్ గాడు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని బావల్పూర్లో పుట్టాడు. ఈ దరిద్రపుడా కొడుకు. వీడి తండ్రి వచ్చేసి ఒక స్కూల్ హెడ్ మాస్టర్. చూడండి, నాయనేమో స్కూల్ హెడ్ మాస్టర్, కొడుకేమో పెద్ద పొరంబొహముడా కొడుకు. ఎట్టున్నా చూడండి. ఈ మసూద్ అజర్ గాడు కరాచీలోని బినోరీ పట్టణంలోనే మతపరమైనటువంటి జామియా ఉలూమ్ ఈ ఇస్లామీ యూనివర్సిటీలో చదువుకున్నాడే మళ్ళా ఈడు. ఆ తర్వాత అక్కడే టీచర్ అయినాడు. కాదు, ఇక్కడ విషయం ఏంటంటే చదువుది కాదు సమస్య. నువ్వు చదువుకోకపో, కానీ ఏంటంటే మత పిచ్చి అనేది అలాంటిదన్నమాట. వాడు ఎవడైనా కూడా తీవ్రవాదిగా మారిపోతాడు. అర్థమవుతుందా? సరే, ఆ తర్వాత వచ్చేసి 1990లో ఈడు కాశ్మీర్లోకి వచ్చి మిలిటెంట్ కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభించినాడు. 1994లో అనుకోకుండా భారతదేశంలోకి వచ్చి అరెస్ట్ అయిపోయినాడు. అరెస్ట్ అయినప్పుడు ఈడు హర్కతుల్ అన్సార్ అనేటటువంటి మిలిటెంట్ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఈ మసూద్ అజర్ గారిని విడిపించడం కోసమే 1999 డిసెంబర్లో ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. మన విమానాన్ని హైజాక్ చేసినటువంటి తీవ్రవాదులు దానిని ఆఫ్ఘనిస్తాన్కు తీసుకోబోయినారు. చూడండి, ఇది హైజాక్ చేసి. దీంతో ఇక చేసేది ఏమీ లేక అప్పటి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మసూద్ అజర్ గాడిని అయితే విడుదల చేసేసింది. ఇక అప్పుడు బయటకు వచ్చేటువంటి ఈ మసూద్ అజర్ గాడు పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI సహకారంతో జైషే మహమ్మద్ సంస్థను అయితే స్థాపించాడు. ఇక అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఈ తీవ్రవాద కార్యకలాపాలు సాగించడం మొదలుపెట్టాడు. చూడండి, ఇక పోతే 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన జరిగినటువంటి దాడితో పాటు 2019లో జరిగినటువంటి పుల్వామా దాడిలో కూడా ఈ మసూద్ అజర్ గారి పాత్ర ఎంతైనా ఉండాలి. వీడి ఆధ్వర్యంలో జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ భారత్లో కనీసం 50 వరకు తీవ్రవాద దాడులు లేదా ఈ బాంబు పేలుళ్ళు అయితే జరిపింది. అందుకే 2019లో ఐక్యరాజ్యసమితి ఈ మసూద్ అజర్ గారిని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది. అంతేకాకుండా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్టులో ఈ మసూద్ అజర్ గారి పేరును కూడా చేర్చిందనమాట. అయితే అప్పటి నుంచి ఈ అంతర్జాతీయ తీవ్రవాది అయినటువంటి ఈ మసూద్ అజర్ గాడు తమ దేశంలో లేడని చెప్పేసి పాకిస్తాన్ ఎప్పట్లాగానే అబద్ధాలు చెప్తా డ్రామాలు దొబ్బుతా వచ్చింది. అసలు మసూద్ అజర్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా తమ దేశంలో లేవని పాకిస్తాన్ నోటికి వచ్చినట్టు అబద్ధాలు, ఏది మలుపులు కదా దండలినట్టు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత తమకు అసలు తీవ్రవాదం గురించి కానీ తీవ్రవాదుల గురించి కానీ అసలు ఎటువంటి సమాచారం లేదని చెప్పేసి పాకిస్తాన్ చెప్తూ వచ్చింది. సిగ్గన్నా ఉండద్దు ఒకరవన్నా. మనోళ్ళు పోయి ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారతదేశాలు అన్ని కూడా వంగబెట్టి మింగొచ్చాయి కదా ఆడి పోయా పాకిస్తాన్కి పోయా. అయితే ఆడ ఎవరైతే ఈ తీవ్రవాదుల కమాండర్లు ఎవరైతే వాళ్ళు సచ్చినారో వాళ్ళ కాడికి ఏకంగా పాకిస్తాన్ ఆర్మీనే పోయింది. ఏది వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనేదానికి. వీళ్ళంటే అబద్ధాలు చెప్పేదా? వీళ్ళు కడుపు అన్నం తింటారో లేకపోతే అశుద్ధం తింటారో, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ సిగ్గుడా వీళ్ళకి ఒకరవన్నా కూడా మాట్లాడేదానికే. వీళ్ళ నీతులు, వీళ్ళ సూక్తులు ఎవరికి తెలియదు ప్రపంచంలో. ఫైనల్గా సీన్ కట్ చేస్తే ఈ మసూద్ అజర్ గాడు పాకిస్తాన్లోనే ఉన్నాడన్న విషయాన్ని మన భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే పసిగట్టేసినాయి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని గిల్గిట్ బల్గిస్తాన్లో ఈ మసూద్ అజర్ గాడు ఈ మధ్య తిరిగాడన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మసూద్ అజర్ యొక్క జాడలను నిశితంగా గమనిస్తున్నటువంటి మన భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ మసూద్ అజర్ గాడు బావల్పూర్కు 100 కిలోమీటర్ల దూరంలో నివసిస్తాడని చెప్పేసి మన ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే తెలియజేసినాయి. ఈ మధ్యనే ఈ మసూద్ అజర్ గాడు స్కర్టు అదేవిధంగా సదపరా ప్రాంతాల్లో కనిపించిన విషయాన్ని ఇప్పుడు భారత్ అయితే బహిర్గతం చేసేసింది. ప్రధానంగా ఈ మసూద్ అజర్ గాడు పాకిస్తాన్ ప్రభుత్వ గెస్ట్ హౌస్లోనే ఉంటాడంట. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా? మీకు లాజిక్ అర్థమైందా? అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ తీవ్రవాదులందరినీ కూడా నెత్తిన పెట్టుకుంటుంది. అర్థమవుతుందా? అది విషయం. అయితే ఈ విషయాన్ని మన ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎందుకు బయట పెట్టిందంటే కలుగులో ఉన్నటువంటి ఈ మసూద్ అజర్ గాడిని బయటికి తెప్పించి వాడిని తోడేళ్ళు కదా వేటాడినట్టు వేటాడి మొట్టు పెట్టడానికి మన రాకుమారులు ఈ ప్లాన్ వేసినట్టు కనపడుతుంది. ఇక ఏం జరగబోతుందో చూడాలా. మొత్తానికైతే మన దేశానికి నష్టం చేయాలనుకున్న వాళ్ళు కానీ మన దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు కానీ లేదా అమాయకులైనటువంటి మన భారతీయ పౌరుల ప్రాణాలు తీయాలనుకునే వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా కూడా బతకూడదు. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఏడున్నా కూడా ఎత్తికి వెంటాడి మట్టు పెట్టేయాలి. అది విషయం. అయితే ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.